హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేనైతే తోటకూర పప్పు అండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక కప్పుడు పప్పు అయితే తీసుకున్నాను. దాన్ని బాగా కడిగేసి ఒక కప్పుకి ఒక గ్లాసుడు పప్పుకి 2 గ్లాసులు ఆఫ్ వాటర్ వేసుకున్నాను. అందులోనే ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 టమోటాలు అయితే వేసేసి పప్పులోనే వేసేసి ఉడికించేస్తున్నాను నేను. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసి అందులోనే వేసేసి ఉడికిస్తున్నాను. నెక్స్ట్ తోటకూర అయితే బాగా కడుక్కొని తోటకూర కూడా బాగా కడిగేసి అందులోనే ముక్కలుగా కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి అయితే తోటకూర కూడా అందులో వేసేసి అయితే నేను పొయ్యి మీద కొంచెం పొంగి వచ్చిన తర్వాత తోటకూర వేసేసాను. తోటకూర వేసేసి ఇందులోనే కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ పొంగి వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ఇవన్నీ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటున్నాను. 5 విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరేకైతే తాలింపు అయితే వేసుకోవాలండి పక్కన. అందుకు మొత్తం అన్నీ ఇందులో వేసేసి అయితే ఉడికిస్తున్నాను. ఇందులో కొద్దిగా చింతపండు వేసుకున్నా బాగుంటుందండి. నెక్స్ట్ వేరేగా ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి కొద్దిగా పోపు దినుసులు, కొంచెం తెల్లుల్లి, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయితే కొంచెం వేగినాక ఈ పప్పులో అయితే వేసేసి కలుపుతున్నానండి బాగా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ తోటకూర పప్పులో కొత్తిమీర అయితే యూజ్ చేయను, అది నచ్చదు. ఇదే అండి తోటకూర పప్పు ప్రిపేర్ చేయడము నా స్టైల్లో, విలేజ్ స్టైల్లో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.